ఎలా ఉంది గీతాంజలి మళ్ళీ వచ్చింది? గీతాంజలి మళ్ళీ వచ్చింది బ్రో. ఏమన్నా భయ్యా బ్రో, నీకు ఉచ్చబడిపోయింది భయ్యా. నాకు నిజంగా చెప్తున్నా, ఆ ఎఫెక్ట్ లేని అసలు ఆ డైరెక్షన్ ఏంది అయ్యో. శివ గారు అయితే అల్టిమేట్ భయ్యా. ఇక అంజలి గారి గురించి చెప్తా చూడు, అమ్మో మామూలు యాక్టింగ్ అది భయ్యా. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో మరో హీరోయిన్ అంటే ఇలా ఉండాలనిపించింది అన్న. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చూస్తే ఒక్కటే అనిపించింది నాకు, పైసా వసూల్. 250 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్తే 500 రూపాయలు ఎంజాయ్ చేశాను నేను. అంటే డబల్ మామూలు లేదు అసలు. గీతాంజలి మళ్ళీ వచ్చింది. వస్తూ కోన వెంకట గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చింది. లాస్ట్ 5 minutes సినిమా ఎండింగ్లో 5 minutes 2 ప్రేతాత్మతకి టెంపుల్ దగ్గర ఒక ఫైట్ ఉంది. ఆ ఫైట్ మాత్రం దయచేసి మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో హారర్ సినిమా అనే భయం అనేది లేకుండా పిల్లలతో వెళ్ళి చక్కగా సమ్మర్లో మంచి కామెడీ ఫిల్మ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుందండి. చిరంజీవి గారు మీరు ఒకటి తెలుసుకోవాలి, మీకు దెయ్యాలు కూడా ఆత్మలు కూడా బేబచ్చమైన ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బని తీయని దెబ్బ అని చెప్పి సాంగ్ దెయ్యాలు రోజు చూస్తూ ఉంటే ఆ సీన్ అయితే బాగుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది. టైటిల్ ఆల్రెడీ పాతదే, కాన్సెప్ట్ కూడా రొటీనే. 2 ప్రేతాత్మల యుద్ధం ప్రేక్షకులు చూస్తానికి సిద్ధంగా ఉన్నారు. కోన వెంకట్ గారి స్క్రీన్ ప్లే, ఆయన మేకింగ్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కిస్టులు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కిస్టులు అయితే కనుక ఆసమ్ లాగా అనిపించింది. కామెడీ సినిమా చూస్తున్నామా హర్రర్ సినిమా చూస్తున్నామా అని ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఆల్ జోన్లకి ఒక కంటెంట్ ఇచ్చే విధానంగా మన సునీల్ గారి యాక్షన్ గారు కానీ, సత్య గారి యాక్షన్ గారు కానీ, అంజలి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్క్రిప్ట్ తగ్గట్టుగా ఒక హర్రర్ని హైలైట్ కాకుండా కామెడీ జోనల్గా చూసుకొని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గీతాంజలి 2. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. క్లైమాక్స్ బాగుండుంటే బాగుండు అనిపించింది. క్లైమాక్స్ బాగా డిసప్పాయింట్ చేశారు. సింపుల్గా అవగొట్టేశారు. రావు రమేష్ గారి ఆత్మను తీసుకురావడము, మళ్ళీ అంజలి గారి ఆత్మను తీసుకురావడము, అండ్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి క్లైమాక్స్లో. అది క్లియర్గా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes వరకు కూడా చాలా బాగుంది. ఆ లాస్ట్ 10 minutes ఎఫెక్ట్ పడిపోతుంది. ఎవరికి వాళ్ళు 100% మళ్ళీ మనకి వింటేజ్ సునీల్ గారు అనమాట. అప్పట్లో ఆయన కామెడీ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఆయన కామెడీ చాలా బాగుంది. శకలక్ శంకర్ గారి కామెడీ బాగుంది, సత్య గారి కామెడీ బాగుంది. తరోగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం సినిమా అంతా. ఆ లాస్ట్ 10 minutes గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా కొద్దిగా బాగా అనిపించింది అన్న. చెప్తా గోడ మీద గిరిక ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పక్క నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. గోడ మీద మళ్ళీ తన అందంతో చంపేసింది గీతాంజలి. చాలా వెరైటీ అనిపించింది అన్న. సిట్టింగ్లో వేసాం థమ్స్ అప్, డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అంటే నిజం చెప్తున్నా, ఫస్ట్ హాఫ్లో అన్న కొద్దిగా సినిమా లాగ్ అయినప్పుడు కూడా అరే ఏంది భయ సినిమా ఏందన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా సెకండ్ హాఫ్లో మన ఇంటర్లోకి ఒక షాట్ ఉంటుంది అన్న, సినిమా ఇదే అన్న ఫీలింగ్ వస్తుంటుంది. సో ఈ ఫస్ట్ హాఫ్లో మన సురేష్ కుండెట్టి రావడం కానీ, లైక్ దిల్ రాజు రావడం కానీ, ఈవెన్ దిల్ రాజుతో కూడా కొన్ని కామెడీ జనరేట్ చేస్తారు. అది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో మరి అంత ఎగ్జైట్మెంట్ అన్న ఫీలింగ్ ఏముండన్న. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి సునీల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్న. సునీల్ పర్ఫార్మెన్స్, సత్యతో పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మనం ఏదో అనుకుంటాం కానీ హర్రర్ సినిమాలో ఇంతకుముందు వచ్చిన చంద్రముఖి, కాంచన ఈ రేంజ్తో పోల్చుకోవచ్చా అన్న? మరి అంత ఉండదు. నేను చెప్తున్నా హర్రర్ మూవీ అయినప్పుడు కూడా హర్రర్ మూవీ లాగా అనిపేదు. జస్ట్ కామెడీ వల్ల సినిమా బతుకుతుంది అన్న. సినిమా గీతాంజలి ఫస్ట్ చూసాము అంటే తర్వాత ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం కానీ, అంటే దెయ్యాలని నైట్ చూపిస్తేనే భయం వస్తుంది. పగల దెయ్యాలను చూపించడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది తగ్గింది కానీ కామెడీ అయితే మాత్రం అదిరిపోయింది. నిజంగా అన్న ఎంత ఎంజాయ్ అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా మామూలుగా లేదు. అసలు దెయ్యాలతో ఆడుకోవడం, వీళ్ళు షూటింగ్ అని వెళ్ళి ఆ దెయ్యాల కొంపకి వెళ్ళి అక్కడ వాళ్ళతో వీళ్ళు ఆడుకోవడం, అసలు నిజంగా జీరో గ్రాఫిక్స్తో దెయ్యాలు పెట్టుకుని సినిమా తీస్తారు. నిజంగా అన్న సూపర్ అంటే సూపర్, మామూలుగా ఎంజాయ్ చేయాలా. ఆ కామెడీ తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గది ఏం లేదు చెప్పాలంటే. లేదు అదే చెప్తున్నా కదా, హర్రర్ అనేది భయం ఉంటే కొంచెం మనకి ఇంకా చూడాలనిపిస్తుంది. సో మామూలుగా రెగ్యులర్గా ఉంది. ఏదో పగల షేడ్ ఉండడం వల్ల పగలతో పగలే షూటింగ్స్ అన్నీ కూడా, అది కూడా దెయ్యాలతో సినిమా తీయడం అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. మళ్ళీ వచ్చిన భయపడలేదా? లేదు, ఈసారి భయపడడం కొంచెం కష్టం. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఆ ఫస్ట్ హాఫ్లో ఆయన చనిపోయిన ఆయన వస్తాడు. అసలు అయితే ఇరవై తీసిన సినిమా అయితే మాత్రం మామూలు లేదు. సూపర్ అంటే సూపర్, ఫుల్ ఎంజాయ్ అన్న. ఫస్ట్ పార్ట్కి డబల్ అసలు మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అన్న. సినిమా అయితే మాత్రం కిరాక్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు. ఇరవై తీసింది సినిమా అయితే మాత్రం సూపర్ అన్న. ఎవడన్నా అన్నది అస్సలు అన్న, సినిమాకి వచ్చి చూడండి. ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఫుల్ కామెడీ. అసలు నిజంగా స్టోరీ లైన్ కూడా కొత్తగా తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం ఒకటన్నా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. 250 టికెట్ తీసుకుంటే 500 రూపాయలు ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నంత సేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మెంటల్ ఎక్కిపోయింది భయ్య. బుర్ర పాడంటారుగా బుర్ర పాడైపోయింది.
చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, మళ్ళీ చూడాలని ఉంది. అసలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేటెడ్ చూపిస్తుంది. అంటే డైరెక్షన్ విధంగా అయితే అల్టిమేటెడ్గా పోయింది సినిమాలో క్యారెక్టర్, ప్రతి ఒక్కరిది బాగుంది. అలాగే రావు రమేష్ గారి హర్రర్ ఎఫెక్ట్ కూడా చాలా డిఫరెంట్గా చూపించి క్లైమాక్స్ అయితే ఫైట్ అయితే అల్టిమేటెడ్గా ఫైట్ ఏ రేంజ్లో ఉందంటే నిజంగా అసలు ఆ ఫైట్ అయితే అల్టిమేట్. నిజంగా అంజలి గారి యాక్టింగ్తో పాటు ఫైట్ కూడా ఇరగదీశారు భయ్య, నాకు బాగా నచ్చింది. 100% అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. మరి కోన వెంకట గారు కదా, నిజంగా ఆత్మలతో తీస్తే ఈసారి భయపడతారు కంపల్సరీగా. నిజంగా ఆర్టిస్టులతో కాకుండా ఆత్మలతో, ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ యావరేజ్. ఫస్ట్ పార్ట్ ఇంకా బాగుంటుంది, అది ఎవర్ గ్రీన్ అనమాట. సో ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండేది. అంటే ప్రయత్నించారు, డిఫరెంట్గా ఉంటుందని ప్రయత్నించారు, కానీ జనాలు ఇంకా నిజంగా మన ఆడియన్స్ ఎలా తయారంటే నిజంగా దెయ్యాలను తీసుకొచ్చి చూసినా కూడా చూసేటట్టు ఉన్నారనమాట. ఎందుకంటే ఈ మధ్యన హర్రర్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు, అంటే ఓటీటీలో వచ్చే సినిమాలన్నీ కూడా. సో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక పంజాగుట్టలో ఒక శ్మశానం దగ్గర నిజంగా దెయ్యాలు తిరుగుతున్నాయంట. అక్కడ అవి తీసుకొచ్చేస్తే క్యాస్టింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఎలా ఉంది గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ? అన్న గీతాంజలి నిజంగానే వచ్చిందన్న 2 తీసుకొని మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చింది, మంచి ఒక హర్రర్ సీన్స్ని తీసుకొచ్చింది, ఆ బీభత్సమైన బీజిఎంని తీసుకొచ్చింది. గీతాంజలి అంటే పేరు తగ్గట్టుగా గీతాంజలి అనే ఆవిడ లేదు, కానీ ఇందులో లాస్ట్లో క్లైమాక్స్లో 5 minutes ఉంటుంది. సినిమా మొత్తానికి మన వీళ్ళ క్యారెక్టర్ 3 క్యారెక్టర్ ఉంటాయి, చెప్పకూడదు, 3 క్యారెక్టర్లు ఉంటాయి. దయాల గోస్ట్ల క్యారెక్టర్ 3 ఉంటారు. ఆ 3తోనే సినిమా మొత్తం బీభత్సమైన తీసుకెళ్ళింది. కామెడీ మాత్రం చాలా బాగుందన్న. మన శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, సత్యనారాయణ అయితేనేమి, ఆ తర్వాత మన శకలక శంకర్ అయితేనేమి, మోస్ట్లీ చెప్పాలంటే సత్య గారి కామెడీ మాత్రం బీభత్సంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు ఆయన కామెడీ మాత్రం మిస్ అవ్వకండి. సెకండ్ హాఫ్ మొత్తం సునీల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ సత్యాధర పర్ఫార్మెన్స్ కానీ, సో క్లైమాక్స్ ఊహించితే ఉంటాయి, కొత్త ఏముండదు. ఒక సాంగ్ కూడా నాన్న, ఆ సాంగ్ చాలా బాగుంది. సో మరీ హర్రర్ లాగా మరీ భయపడంత అలాంటి ఏముండదు కానీ హిట్ అవుతాను అన్న. అంటే కామెడీ బాగా వర్కౌట్ అయింది అనమాట. ఓం బుష్ లాగా కామెడీ బాగా వర్కౌట్ అయింది. మరి హర్రర్ ఉంటాయని చెప్పలేము, హర్రర్ అయితే ఎక్కువ సీన్స్ మాకు కనిపించలేదు. చాలా మరీ అంత నాకైతే చాలా మంది ఈ కామెడీకి మేము నవ్వలేం భయ్య అంటున్నారు, నిజమేనా అది? లేదన్న, కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ మరి అంటే కామెడీ పక్క చూస్తే మేము నవ్వాం, కానీ సెకండ్ హాఫ్ మేము సొంతంగా నవ్వాం, చాలా బాగుంది. సునీల్ వల్ల సినిమాకి చాలా ప్లస్ అయిందన్న. సో నిజంగా నాకు సునీల్ అన్న ఇలా కామెడీ చేస్తే బాగుంటుందా, లేదా మంచి విలన్గా చేస్తే బాగుంటుందా? సో తను విలన్ చేస్తేనే బాగుంటుంది. కామెడీలో కూడా మరి అంత అనిపించినా తను విలన్గా బాగా అనిపించింది. సో నాకైతే సినిమా కామెడీ వల్ల సినిమా బతుకుతా భయ, హర్రర్ వల్ల అంత ఛాన్స్ లేదు అనిపిస్తుంది. గీతాంజలి ఫస్ట్ పార్ట్ కన్నా బాగుంది. గీతాంజలి కన్నా కాదు, కానీ గీతాంజలి ఓకే అనిపించి ఫీలింగ్ వచ్చింది అన్న. కరెక్ట్ ఎండింగ్ ఇచ్చి ఇంకా ప్రాపర్గా వేరే క్లైమాక్స్ ఏదైనా తీసుంటే బాగుంటుంది అని. గీతాంజలి పార్ట్ 2 కన్నా బాగుందా సార్? లేదు, పార్ట్ 1 అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇదే బాగుంది, పార్ట్ 2 బాగుంది, బట్ క్లైమాక్స్ ఎఫెక్ట్ అవుతుంది సినిమాకి అనిపించింది. క్లైమాక్స్ ఇంకా బాగా తీయొచ్చు, చాలా బాగా. అద్దంలో పెట్టి చంపడం నచ్చలేదండి? అద్దంలో పెట్టి చంపడం అనేది కాదు, అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అంటే 3 ఆత్మలు బిల్డింగ్లో ఉన్నాయి, వాటితో ఇంకేదన్నా చేస్తారేమో అనుకున్నాం, ఎందుకంటే అంత మంచి ఆర్టిస్టులు వాళ్ళు. సో వాళ్ళని ప్రాపర్గా యూజ్ చేయలేదు అనిపించింది. సాయి కుమార్ గారి తమ్ముడు ఆయన రవిశంకర్ గారు, మనందరికీ తెలుసు ఆయన ఎంత మంచి క్యారెక్టర్లు చేశారో. ఇంకా ఏదన్నా ఆయన త్రూ ఏదన్నా జరగచ్చేమో అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసా, అది మిస్ అయింది. ఆ క్లైమాక్స్ అండ్ రవికృష్ణ గారి క్యారెక్టర్ని కూడా నాకు ఎండింగ్లో ప్రాపర్గా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అండ్ మిగతా ఇద్దరు కూడా మన శకలక శంకర్ గారిది అండ్ వన్ మోర్ క్యారెక్టర్ కొంతమంది ఈ కామెడీ మాకు నవ్వు రాలేదు భయ్య అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? నవ్వు రాలేదు అన్నవాళ్ళు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నవ్వు అయితే వచ్చింది, ఎంజాయ్ చేసాం, ఫన్ ఉంది. బట్ ఈ క్యారెక్టర్స్ కొన్ని మిస్ అవుతున్నాయి. ఈ సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ, శకలక శంకర్ గారి క్యారెక్టర్ కానీ, ఎండింగ్ వాళ్ళది ఏంటి అనేది ఇంకో ఒక పక్కన బ్లాక్ లాగా వేసి వాళ్ళది ఏమైనా క్లైమాక్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే రవికృష్ణ గారి క్యారెక్టర్ని ఆ తర్వాత ఆపేశారు. అండ్ హీరోయిన్ కూడా డౌట్ రాలేదు ఎక్కడ ఆయన క్యారెక్టర్ ఏమైంది ఏంటి అని. సో అలాంటి కొన్ని ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి, అవి ప్రాపర్గా ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంజలి గారికి హిట్ పడింది, కానీ గీతాంజలి పార్ట్ 1 అంత హిట్ అయితే కాదనుకుంటున్నాను. ఎందుకంటే లేదు, నాకైతే ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చేసారు. నక్షత్రాల్లో కలిసిపోయారు, ఆ నక్షత్రం అయిపోయారు. కాబట్టి నాకు తెలిసి 50th మూవీ షీ ఈజ్ ఎ స్టార్. బట్ యాజ్ పర్ ద ఆడియన్స్ లాస్ట్ 10 minutes ఐఎమ్ డిసప్పాయింటెడ్. సో సినిమా ఏదైతే ఆడియన్స్ కూర్చోవాలో అదే లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా కంటెంట్ అనవసరం. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత సార్? అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే 1.75 ఇస్తాను. సినిమా తీయడం అనే హర్రర్ సినిమా ఇంతకుముందు వచ్చి మన కాంతారా అవ్వచ్చు, చంద్రముఖి అవ్వచ్చు, ఆ రేంజ్లతో పోల్చొచ్చా అన్న? సినిమాలతో పోల్చడమేమో దేవుడు ఎరుగు, కానీ గీతాంజలి ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్లీ సీక్వెల్ తీశారన్న, అది నేను ఒప్పుకుంటాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఏ క్యారెక్టర్లు గీతాంజలిలో మన అందరినీ మెప్పించాయో అదే క్యారెక్టరైజేషన్ని
వేరే పేర్లు కాకుండా వేరే క్యారెక్టర్లు కాకుండా అదే క్యారెక్టర్ని పొడిగించి చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. వీళ్ళు దాన్ని ప్రూవ్ చేశారు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో క్యారెక్టర్లు ఇప్పుడు సత్యం రాజేష్ గారు హీరో అయ్యారు, శగలక శంకర్ గారు హీరో అయ్యారు, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హీరో అయ్యారు. బట్ వీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి సేమ్ క్యారెక్టరైజేషన్ పెట్టి తీయడం అనేది వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు అంజలి గారి క్యారెక్టర్ మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుందన్న, అసలు ఆ క్యారెక్టర్ ఉంటుందా అనుకున్నాం, బట్ వచ్చింది కడుపుబ్బా నవ్వించింది. అసలు సునీల్ గారు ఎలా చేశారు యాక్టింగ్? చాలా రోజుల తర్వాత నవ్వించారు. చెప్పేశాను, నువ్వు మళ్ళీ క్యారెక్టర్ పేరు అడిగేస్తే ఎట్లా అన్న, థియేటర్కి వెళ్ళాలిగా జనాలు. మరి సునీల్ గారి క్యారెక్టర్లో ఆ దెయ్యంతో వాళ్ళు మాట్లాడుతుంటే వస్తుందన్న నవ్వు. సీట్లో కూర్చొని పడిపోతున్నావు, పొట్టు ఉబ్బిపోతుంది నవ్వి 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 నవ్వి. అసలు చాలా అంటే చాలా హిల్లేరియస్గా అనిపింది. మన రవిశంకర్ గారు ప్రియా ఆంటీ అన్న మాకు చాలా బాధ వేసింది. కోన వెంకట గారు మీకు ఎలా అనిపించిందని మా ప్రియా ఆంటీని దెయ్యం చేయాలని? మేమందరం ప్రియా ఆంటీ అని పడి చచ్చిపోతుంటే మీరు దెయ్యం చేశారు, చాలా బాధ వేసింది. బట్ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత అన్న అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు, బట్ ఓన్లీ 4. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొన్ని చిన్న చిన్న సీన్స్ కొంచెం క్లైమాక్స్ లిటిల్ బిట్ స్లో అనిపిస్తుంది తప్ప మిగతా ఓవరాల్గా అన్నీ చాలా బాగుంది. థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ OTT.